कुमार्याः स्वाति नक्षत्रे तुलाराशौ जातायाः शारदेश्वरी नाम्याः जनन्याः अस्माकं सह कुटुम्बानां द्वितीय यजमानस्य गोत्रोद्भवस्य जगन्मोहन नामधेयस्य वेंकटरामचंद्र नामधेयस्य भारती देवी नाम्याः जगन्नाथ नामधेयस्य श्रीरंगम्मा नाम्याः स्वामी नामधेयस्य धर्मपत्न्याः कृष्णार्जुनराव नामधेयस्य रत्नकुमारी नाम्याः अरुणसागर नामधेयस्य प्रशांति नाम्याः उमादेवी नाम्याः श्रावण श्री गोत्रोद्भवायाः भारती देवी नाम्याः कुसुमशील गोभक्त जनानां अस्मिन् अद्वैत गोशाला प्रत्यक्ष परोक्ष रूपेण साहाय्यं कृतवतां द्विपदां चतुष्पदाञ्च नीरोग शतायुष्य सिद्ध्यर्थं धनकनक वस्तुवाहन पशुसुत तेजः लक्ष्म्यादि सर्वसंपत् समृद्ध्यर्थं सर्वेषां वंशस्थानां अक्षय्य पुण्यलोक अवाप्त्यर्थं पुनरावृत्तिरहित शाश्वत ब्रह्मलोके सुखनिवास सिद्ध्यर्थं सर्वेषां पितॄणां अनुग्रह सिद्ध्यर्थं पशु कंडूयमान शिला स्तंभं स्थापनार्थं कर्म करिष्ये तदंगं भूपूजा पूर्वक शिला पूजनं कर्म करिष्ये। ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక మనం తెలుగులో చెప్పాలంటే గరుక స్తంభం అంటాం. చాలా విశేషం. ఆవులకు వెనక్కి ముందర ఏదైనా కావాలంటే తోపులో ఇలా చేసుకుంటుంది. ఏదైనా ఏదో ఒక చీమో ఏదైనా వస్తే కూడా ఆ ఒక బాధ నివృత్తికి దాంట్లో పరిహారం చేసుకుంటుంది. ఇక్కడ గొంతు దగ్గర అయినప్పుడు ఇలాంటి చోటు దానికి ఏమి నిస్సహాయంగా ఉంటుంది, అందదు. అందువల్ల అలాంటి చోటు దానికి బాధ పరిహారం కావాలంటే పూర్వజులు ఇలాంటి ఒక గరుక స్తంభాన్ని చెప్పినారు. ముందుగా మీరు పాత ఊర్లో చూస్తే, ఇప్పుడు మా గురువు గారి దగ్గర అదే అడిగినాను, లక్ష్మీకేశవ దేవస్థానం ఉంది, అక్కడ ఈశ్వర స్వామి దేవస్థానం ఉంది. దేవస్థానం ఎదురుగా పెద్దగా ఇలాంటి రాయి పెట్టేశారు. వాళ్ళు చెప్పారు దీన్ని చూసి, మా ఊర్లో ఇలా పెట్టినారు. పొద్దున్నే 8:30 నుంచి 9:30 వరకు అన్ని గోవులు అక్కడే ఉండేది. తర్వాత వాళ్ళ గోవులు వాళ్ళు వెళ్ళేవారు. ఎందుకంటే అలాంటి నిస్సహాయ స్థితిలో ఆ యొక్క బాధ నివృత్తికై ఈ యొక్క గరిక స్తంభాన్ని స్థాపన చేసేవాళ్ళు. దీని వైశిష్ట్యం ఎలాంటిదంటే, ఆవు ఇలా గీరుకుంటూ ఒక్కొక్క రోమము దిగువ పడితే ఎన్ని రోమాలు దిగువ పడుతుందో అన్ని వేలు సంవత్సరాల వరకు ఎవరు గతించినారో వాళ్లకు అక్షయ పుణ్యలోక ప్రాప్తి అవుతుంది అన్నది ఒకటి విషయం. రెండోది, దీన్ని ఎలా భావన చేస్తారంటే సాక్షాత్ శివస్వరూపంగా భావన చేస్తాం. ఎందుకంటే రుద్ర అధిపతి ఎవరుకుంటే రుద్ర పశూనామధిపతి, పశువుల కంటే అధిపతి ఎవరు అంటే రుద్రస్వామి. అలాంటి ఆ రుద్రస్వామిని ఈ యొక్క శిల దీంట్లో ఆవాహన చేద్దాం. ఈరోజు మీకు ఎలాంటి భాగ్యం అంటే అమావాస్య శివుడికి చాలా ప్రీతికరమైనటువంటి దాంట్లో భానువారం వచ్చింది. ఆదిత్యాత్మ శ్రీరుద్ర అంటాం. ఒక్కొక్కటి కలెక్షన్ ఎలా ఉందో చూడండి, అర్థమైందా? అలాగే మంచి నక్షత్రం, మహాలయ అమావాస్య, పితృపక్షాలు. మనం చేస్తూ ఉండే ఉద్దేశము అవును, అలాంటి ఒక మహాపుణ్య పర్వకాలం ఈరోజు. అలాంటి ఒక గరుక స్తంభాన్ని ఈరోజు మనమందరూ ఇక్కడ ప్రతిష్టాపన చేస్తున్నాం. దీనికి ప్రత్యక్ష పరోక్ష సేవాకర్తలు ఎవరున్నారో సంకల్పంలో చెప్పినట్టుగా ఎవరు గతించి ఉన్నారో వాళ్ళకు అక్షయ పుణ్యలోక ప్రాప్తి కావాలి. అంతేకాకుండా పునరావృత్తి రహిత శాశ్వత బ్రహ్మలోకం కావాలి. ఇలాగే ఆచార్యులు చెప్పినట్టుగా పునరపి జననం పునరపి మరణం ఇది ఉండకూడదు. జన్మ రాహిత్యం వాళ్ళు కలగాలి. అలాంటి సామర్థ్యం ఏ దానికి ఉందంటే గోమాతకు ఉంది. అలాంటి గోమాత తృప్తి చెందితే వంశాన్ని ఉద్ధారం చేస్తుంది. అలాంటి ఒక్కొక్క రోమం దిగువ పడితే అంత వైశిష్ట్యం. ఏ ఉద్దేశం బట్టి చేస్తున్నాం? నిస్వార్థతగా
గోవులకు అసహాయ పరిస్థితుల్లో దానికి సహాయమైనట్టుగా మనం ఇలాంటి ఒక కార్యాన్ని చేస్తున్నాం. దానివల్ల ఎవరు దీనికి ప్రేరేపణ చేశారో, ఎవరు దీనికి, ఎందుకంటే ఒక పని చేస్తే కర్త కారయితాచ ప్రేరకశ్చ అనుమోదక సుకృతే దుష్కృతే చేయవ చత్వార సమభాగిన అని చెప్తుంది శాస్త్రం. ఇలాంటి పని చేయండి, మంచిది, అవకాశం ఇచ్చిన వాళ్ళకు ఈ ఫలం దొరుకుతుంది. ముఖ్యంగా గోమాత రక్షిస్తే ప్రపంచమే సుభిక్షంగా ఉంటుంది అనేది శాస్త్రాలు చెప్పినటువంటి వాక్కు. అలాంటి ఒక మహదుద్దేశంతో మీరందరూ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ విజయవాడ నుంచి సేవాకర్తలు కదా, హైదరాబాద్ నుంచి సేవాకర్తలు ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఈ యొక్క మన గోశాలని ఉద్దేశించి లేకపోయినా కూడా వాళ్ళ ప్రతినిధిగా తిరుగుతుంది ఇక్కడ చేస్తున్నారు. అవును, వాళ్ళ మనస్సంతా ఇక్కడే ఉంటుంది. వాళ్ళ కుటుంబస్తులకు కూడా అందరికీ కూడా అక్షయ పుణ్యలోక ప్రాప్తి కావాలి. శివలింగ ప్రతిష్టాపన చేస్తే వాళ్ళు చెప్తారు, పంచభూతాలను మనం వాడుకుంటూ ఉన్నాం, రిటర్న్ ఏమి ఇవ్వట్లేదు. ఈ ప్రపంచానికి మనం ఏమి ఇవ్వట్లేదు. అలాంటిది మనం ఏమి ఇవ్వాలి అంటే మన జీవనంలో ఒకసారి మనం పెళ్ళం మన కోసం చేసుకుంటూనే ఉంటాం. వాళ్ళు చెప్తారు మన జీవనంలో ఏదైనా ఒక దేవస్థానం, దేవాలయం నిర్మాణం చేయాలి, ఉద్యానవనం నిర్మాణం చేయాలి. బస్ స్టాండ్లో చాలా వేడి ఉంటుంది, ఇప్పుడంతా వాళ్ళే చేస్తున్నారు. ఇలాంటి ప్రతివేయించారు వేడిలో ఉంటే. తర్వాత గోవులకంతా ఒక బోర్వెల్ తోడించి ఒక పెద్దగా తొట్టి కట్టి అక్కడ నీళ్ళు వదిలిపెట్టాలి. అంటే మన ఆవులు మనం చూసుకుంటాం, వీధిలో పోయినటువంటి జీవులు అది దాంట్లోనే ఉంది, పరమాత్మ ఉన్నాడు. కాబట్టి అలాంటి నిరాశ్రితులకంతా మనం ఆశ్రయం ఇస్తే మన ఒక జీవనం సార్థకమవుతుంది, శాస్త్రం చెప్తుంది. అలాంటి మంచి పని ఈరోజు జరుగుతుంది. ఈ యొక్క గోమాత అనుగ్రహం వల్ల, గోమాతకు అధిపతి అయినటువంటి శ్రీ రుద్ర అనుగ్రహం వల్ల మనకందరికీ కూడా ఇదే మన ధర్మంలో ఇంకా ఎక్కువగా శ్రద్ధ పెరగాలి. మనమందరూ అందరి కర్తవ్యం గోరక్షణ, వేదరక్షణ మనందరి కర్తవ్యం. ఇలాగే ఎక్కువ శ్రద్ధ మనకు ఆ భగవంతుడు ఇవ్వాలి. ఇలాంటి కార్యాలు మనం చేస్తూ ఉండాలి అని ప్రార్థన చేస్తూ, ఇంటి పెద్దలంతా ప్రార్థన చేసుకోండి. మనకు కూడా సుకృతం. ఈరోజు చాలా పవిత్రమైనటువంటి ఈ యొక్క కార్యం చేస్తున్నాం. ఇది విధంగా అంతా జరగాలి అని ప్రార్థన చేసుకోండి. మీ చేతిలో ఉండే గూడు మీ చేతిలో ఇచ్చేసేయండి. ఒకే గుర్తండి. అక్కడ ముందుగా భూదేవిని మనం తల్లి అంటాం కదా, ఆ తల్లిని తోడేస్తాను. అది బాగా నిలుపుతుంది. భూమి పూజ చేసి తర్వాత ఇదంతా చేస్తాం. తీసుకోండి, అక్షంతులు పూలు తీసుకోండి. భూదేవిని ప్రార్థించండి. ఓం స్యోనా పృథివీ భవాని క్షరా నివేశనే యక్షాన శర్మ సప్రథాః భూదేవ్యై నమః. అనేకరత్న సంభూతే భూమిదేవి నమోస్తుతే. విష్ణు శక్తి సమోపేతే స్వర్ణవర్ణే మహీతలే అనేకరత్న సంభూతే భూమిదేవి నమోస్తుతే. సంప్రవక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వస్తే పార్వతీ పరమేశ్వరౌ. ఇక్కడ ఇప్పుడు భూదేవికి రెండు భూదేవి సహిత ఉమామహేశ్వరాభ్యాం నమః పూజయండి. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, రత్నసింహాసనార్థం పుష్పాణి సమర్పయామి, స్నానం సమర్పయామి. ఉగ్ర నీళ్ళు వదిలిపెట్టండి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. పూలు పుచ్చి మీద పెట్టండి. సత్యం సత్యేన పరిశించామి కామధేను విశ్వరామి. ఉద్రణీళ్ళు వదిలిపెట్టండి. అమృతమస్తో అమృతోపస్తరణమసి స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ. రెండు చెప్పండి. ప్రాణాయ స్వాహ, ప్రాణాయ స్వాహ. భూదేవ్యై నమః. సాంబ పరమేశ్వరాయ నమః. ప్రస్థిత నామావిధ ఫలవిశేషాన్ని ఏతత్ సర్వం మహానైవేద్యం నివేదయామి. జగదీతల విఖ్యాతాయ నమః. జగద్గురవే నమః. జగదజయకరవాసి మహాత్మనే నమః.
పంచపాత్ర తీసుకోండి, నీళ్ళు వదిలిపెట్టండి. కృష్ణార్పణమస్తు. మధ్య మధ్య అమృత పానీయం సమర్పయామి, ఉత్తరాపోషం సమర్పయామి, హస్తప్రక్షాం సమర్పయామి, పాదప్రక్షాం సమర్పయామి, పరోగ్రహం సమర్పయామి, పునః ఆచమనీయం సమర్పయామి. అక్కడ తాంబూలం ఉంది సార్, నీళ్ళు వదిలిపెట్టండి. భూమి ఫల తాంబూలం సమర్పయామి. హిరణ్యగర్భాయ నమః సువర్ణ పుష్ప దక్షిణాం సమర్పయామి. సర్వేశ్వరాయ నమః సమస్తోపచారాన్ సమర్పయామి. ఓం నమో హిరణ్యవాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యవాహవే సుపతయే నమో నమః. భూదేవ్యై నమః. సాంబ పరమేశ్వరాయ నమః. నీళ్ళు వదిలిపెట్టండి. మంగళ నీరాజనం దర్శయామి. ఆచమనీయం సమర్పయామి. పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి. మీరు కళ్ళు కట్టుకోండి. అపూల్ స్వామికి వేసేయండి. మంగళాత్ కళ్ళు కట్టుకోండి. ఒకసారి అందరికీ చూపించండి. హర నమః పార్వతీ ఇందిరారమణ గోవింద గోవింద. ఉండే చోటే 3 ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేయండి. యాని కాని బాబాని జన్మాంతరగతాని జాతాని తాని వినశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపం పావట్మహం పాపాత్మ పాప సంభవః త్రాహిమాం కృపయా దేవ శ్వత్సల నిరాశరణం నాస్తి త్వమేవ శరణమా తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష మహేశ్వర రక్ష రక్ష మహేశ్వరి. అనంతకోటి మనసా నమస్కారాన్ సమర్పయామి. ఈ పూలు అక్కడ వేసేయండి. యో వేదాదోస్వర ప్రోక్తో వేద అంతేన ప్రతిష్ఠితః తస్య ప్రగతిలీనస్య యఃపరస్య మహేశ్వరః. వేదోక్త మంత్ర పుష్పాన్ని సమర్పయామి. ఉగ్ర నీళ్ళు వదిలిపెట్టండి. ప్రసన్నార్ఘ్యం సర్వోపచారార్థే అక్షతాన్ సమర్పయామి. మాస్టర్జీ నవరత్నం పంచలోకం లోహాలు ప్రసాదంగా మనం సార్ మీరు సువర్ణ గో హిరణ్యమభవత తత్ సువర్ణస్య హిరణ్యస్య జన్మ తదేవ గో సువర్ణ ఆభ్యామేవైనం భయతం పరిగృహ్ణాతి దేవా బృహస్పతిః అర్థం కాలే. అక్కడ గురువుగారు చేసింది చెప్పండి. చూసి